అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ శారీ బ్లౌజ్ చూడండి. ఇప్పుడు వీటినైతే మనం స్టైల్ చేద్దాము. నేను స్టైల్ చేసి చూపిస్తాను. ఈ శారీ బ్లౌజ్ చూసి మీరు ఇది పట్టు చీరేమో చాలా ఎక్కువ ఉంటుందేమో, ఇది పైతని బోర్డర్ కదా, ఇది కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో అని అనుకోకండి. చాలా అంటే చాలా చాలా తక్కువ ప్రైజు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరనమాట, అంత తక్కువ ప్రైజు. దీన్ని ఒకసారి ఫస్ట్ మనం స్టైల్ చేసి చూద్దాము. ఆ తర్వాత దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది మనం మాట్లాడదాము. శారీ స్టైల్ చేసిన తర్వాత, శారీ కట్టుకున్న తర్వాత మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. నేను సింపుల్గా ఈ డూప్లికేట్ డైమండ్ రెప్లికా సెట్ తోటి ఇలా స్టైల్ చేశాను. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. ఇది ఫ్రంట్ లుక్ అనమాట. మనకి బ్లౌజ్కి నేను ఫ్రంట్ అయితే వీ నెక్ సింపుల్గా అలా పెట్టించాను, ఎక్కువ హడావిడి ఏం లేకుండా. ఎందుకంటే శారీ బ్లౌజ్ గ్రాండ్గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ ఏమీ అంత ఎక్కువ హడావిడి వద్దు అని చెప్పేసి చాలా సింపుల్గా నెక్ అనేది స్టిచ్ చేయించాను. ఫ్రంట్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట. దీనికి పళ్ళుకి ఈ విధంగా టాజిల్స్ అనేది నేనే స్టిచ్ చేయించాను. చాలా సూపర్గా, చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక 5-6 వేల పట్టు శారీ లుక్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. లుక్ మాత్రము చాలా అఫీషియల్గా, చాలా క్లాస్గా, చాలా స్టైలిష్గా, చాలా రిచ్గా, ఎంతటి ఫంక్షన్స్కైనా సెట్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఈ శారీకి ఆ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అనేది మనం అలా సెట్ చేసాము. సో ఎప్పుడైనా కూడా శారీకి లుక్ రావాలంటే బ్లౌజే అనమాట. బ్లౌజే మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ బ్లౌజ్ అనేది శారీలో వచ్చినది కాదు, నేనైతే సపరేట్గా క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ శారీ అనేది చాలా తక్కువ ప్రైజే. శారీ కాస్ట్ కానీ తెలిస్తే మీరు నిజంగా నమ్మలేరనమాట, అంత తక్కువ. కానీ దాని లుక్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ పైతని బార్డర్ బ్లౌజ్ అనేది నేను సపరేట్గా తీసుకున్నాను. ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా చాలా తక్కువ, కానీ రెండిటి లుక్ మాత్రం చూడండి ఎంత సూపర్గా ఉందో. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్గా ఉంటుంది. టిష్యూ బార్డర్ అనేది వస్తుందన్నమాట. శారీ మొత్తం ఇలా మనకి క్రషింగ్లో ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, అడ్జస్టబుల్గా ఉంటుంది అనమాట. మనం ఎలా అయినా కూడా వేర్ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూసారుగా ఫ్రంట్ లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ శారీ అనేది బార్డర్ వల్లే హైలైట్ అయిందనమాట. ఆ బార్డర్ అనేది మనకి అన్ని శారీస్లో రాదు, చాలా రేర్గా వస్తుంది. సో ఈ శారీ అనేది నాకు చూడగానే బాగా నచ్చింది. సో అందుకే నేను తీసేసుకున్నాను. బార్డర్ అనేది ఎక్సలెంట్ అని చెప్పాలి. ఈ శారీకి అయితే బార్డరే సూపర్ ఉంటుందన్నమాట. అసలు చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనకి రియల్ పట్టు శారీలో బార్డర్ అయితే ఎలా ఉంటుందో, కొంచెం గోల్డ్ టిష్యూ అలాగే కొంచెం సిల్వర్ టిష్యూ కలిపిన షేడ్ ఉంటుంది కదా. సో నేను అది చెప్పలేను మీకు, ఎలాగో వీడియోలో కనిపిస్తుంది కదా. సో అంత గ్రాండ్గా ఉంటుందన్నమాట. శారీ మొత్తం మనకి ఈ విధంగా 2 లైన్స్ జరీ వచ్చి పైన చిన్న చిన్న బుట్టాలాగా వస్తుందన్నమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడంగానే అసలు చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది అనమాట శారీ అనేది. ఓవరాల్గా ఇలా ఉంటుంది శారీ మొత్తం. మనకి పైన అనేది చిన్న బార్డర్ వస్తుంది. చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. దీని కాస్ట్ అయితే జస్ట్ 1800 రూపీస్ మాత్రమే. కానీ దాని లుక్ మాత్రం చూడండి, ఒక 3-4 వేలు శారీ ఉన్నట్టు ఉంటుంది కదా. చూడండి బార్డర్ అనేది చూడండి, అసలు క్రష్ అనమాట. ఇలా చిన్నగా నలిగినట్టు ఉంటుంది క్రష్ అంటే. మీకు ఎవరికైనా ఈ శారీ కావాలి అంటే నాకు డిఎం చేయండి. ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది. దానికి కనుక మీరు డీటెయిల్స్ పంపించారు అంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, మీకు శారీ అనేది నేను పంపిస్తాను. సో ఇదైతే మొత్తం మనకి పళ్ళు వస్తుందన్నమాట. పళ్ళు మొత్తం ఎక్కువ రాదు, కొంచెం వస్తుంది. ఈ పళ్ళు మొత్తం మనకి ఈ విధంగా టిష్యూ బేస్ మీద వస్తుందన్నమాట. ఈ టిష్యూ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. సో టాజిల్స్ అయితే ఇవి నేను చేపించాను. అది ఒక చిన్న గవ్వ అనమాట. ఈ బీడ్స్ అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయినాయి కదా అని చెప్పేసి ఒక చిన్న గవ్వ తీసుకొని, గవ్వకి చిన్నగా ఈ విధంగా ఒక్కొక్కటి మాత్రమే టాజిల్ అనేది థ్రెడ్ తోటి ఇలా చేపించాను. చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది టోటల్గా శారీ అయితే లుక్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇదైతే పళ్ళు చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉంటుందో, చాలా బాగుంటుంది. సో మీకు ఎవరికైనా కావాలి అంటే శారీ విత్ బ్లౌజు నాకు డిఎం చేయండి. బ్లౌజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేయించినా కూడా బ్లౌజ్ కాస్ట్ కూడా మనకి 670 రూపీస్ మాత్రమే మీటరు. అలాగే దానికి స్టిచ్చింగ్ పడుతుందన్నమాట. బ్లౌజ్ అనేది చూడండి, ఇది స్లీవ్స్కి పైతని బార్డర్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. దానికి కింద సింపుల్ వర్క్ ఇలా వస్తుంది, థ్రెడ్ వర్క్ అనమాట. అలాగే చిన్న చెమ్కీస్ కూడా వస్తాయి. బాడీ మొత్తం మనకి ఈ విధంగా డిజైన్ ఉంటుంది. స్లీవ్స్కి మాత్రమే పైతని బార్డర్ అనేది ఉంటుంది. ఇది నేను ఫ్రంట్ వీనెక్ అనేది చేపించాను. ఎందుకంటే శారీ అలాగే బ్లౌజ్ అనేది చాలా మంచి హై లుక్లో ఉంటుంది కదా, కలర్ కాంబినేషన్ అదంతా. సో అందుకని చెప్పేసి హడావిడి ఏమొద్దని చెప్పి చాలా సింపుల్గా ఈ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించాను. దీని కాస్ట్
బ్లౌజు మీటర్ కాస్ట్ వచ్చేసి 670 రూపీస్ మాత్రమే. అయితే స్టిచ్చింగ్కి 700 పడుతుంది. అంటే 500 స్టిచ్చింగ్, మనకి లైనింగ్ అది ఉంటుంది కదా, సో ఒక 200 ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు ఎవరికైనా శారీ విత్ బ్లౌజ్ కావాలి అంటే నాకు డిఎం చేయొచ్చు, నేను మీకు పంపిస్తాను. మీరు ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. అందులో అన్ని శారీస్, జ్యువెలరీకి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అంటే శారీస్ మనం ఎలా పర్చేస్ చేయాలి, శారీస్ ఎలాంటి కలర్కి మనం ఎలాంటి కలర్ బ్లౌజ్ అనేది మనం మ్యాచ్ చేసుకోవాలి, అలాగే శారీ కనుక హెవీ వచ్చిందంటే బ్లౌజ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఒకవేళ బ్లౌజ్ కనుక వర్క్ బ్లౌజ్ ఉంటే దానికి శారీ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, కలర్ కాంబినేషన్స్ ఏంటి, వాటి ప్రైస్ ఎంత ఏంటి అనేది నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా శారీస్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, దానికి మెయిల్ చేయండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మీకు ఎలాంటి శారీస్ కావాలి, మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా చాలా తక్కువ బడ్జెట్లోనే మంచి మంచి శారీస్ అనేది నేను పర్చేజ్ చేసి మీకు పంపిస్తాను. అలాగే బ్లౌజెస్ కావాలన్నా కూడా మంచి మంచి డిజైనర్ బ్లౌజెస్ అన్నీ చాలా తక్కువ ప్రైస్లోనే తీసుకొని తక్కువకే స్టిచ్చింగ్ చేసి నేను పంపిస్తాను. ఖచ్చితంగా మెయిల్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అలాగే వీడియోస్ని ఒకసారి చూసి చెక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొక 10 మందికి అయితే చేరుతుంది కదా, సో అందుకని కంపల్సరిగా వీడియోస్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.